రాజ్యసభ మధ్యలో ఒక పతివ్రతను అవమానించే ధైర్యం ఎవరు చేశారు? ధర్మం మౌనమైపోయిన క్షణంలో ఒక దేవుడు ఎలా స్పందించాడు? ఈరోజు మనం వినబోయే కథ మన కన్నీళ్లను ఆపదు, మన మనసుని కదిలిస్తుంది. ఇంద్రప్రస్థ రాజ్యాన్ని కోల్పోయి పాండవులు కౌరవుల సభకు తిరిగి వచ్చారు. దుర్యోధనుడు శకుని కలిసి మరోసారి పాశాలతో యుధిష్ఠిరుడిని మోసగించారు. ఒక్కొక్కటిగా సంపద పోయింది, రాజ్యం పోయింది, సోదరులు పోయారు, తన్నే కూడా యుధిష్ఠిరుడు ఓడిపోయాడు. అప్పుడు శకుని అడిగాడు, ఇంకా ఏమైనా మిగిలిందా అని. యుధిష్ఠిరుడు తల వంచి చెప్పాడు, నా భార్య ద్రౌపది అని. ఆ మాటతోనే సభలో నిశ్శబ్దం. ధర్మరాజు చేసిన ఒక్క తప్పు భవిష్యత్తు యుద్ధానికి విత్తనమైంది. దుశ్శాసనుడు నేరుగా అంతఃపురానికి వెళ్ళాడు. రాజ్యసభకు రా అని ఆజ్ఞాపించాడు. ద్రౌపది ప్రశ్నించింది, నా భర్త మొదట తన్ను ఓడిపోయాడా లేదా నన్నా అని. ఈ ప్రశ్నకు ఎవరూ జవాబు చెప్పలేదు. భీష్ముడు మౌనమయ్యాడు. ద్రోణుడు తల వంచాడు. విదురుడు ఆగ్రహంతో వణికిపోయాడు. ధర్మం తెలిసిన వాళ్ళే ధర్మాన్ని కాపాడలేని క్షణం అది. దుశ్శాసనుడు ద్రౌపదిని జుట్టు పట్టుకొని రాజ్యసభకు లాగాడు. రాజ్యసభ మధ్యలో ఒక పతివ్రతని అవమానించేందుకు ప్రయత్నించాడు. భీముడు గర్జించాడు, ఈ చేతులతోనే నేను దుశ్శాసనుడి ఛాతీ చీలుస్తాను అని. అర్జునుడు విల్లు పట్టాడు. కానీ యుధిష్ఠిరుడి మాటతో ఆగిపోయారు. ధర్మం బంధించబడింది, అధర్మం నవ్వింది. ద్రౌపది ఇక ఎవరి మీద ఆశ పెట్టుకోలేదు. 2 చేతులు ఎత్తి కృష్ణుణ్ణి పిలిచింది, హే ద్వారకానాథ, నన్ను రక్షించేవాడు నువ్వే. ఆ క్షణంలో అద్భుతం జరిగింది. దుశ్శాసనుడు లాగుతూనే ఉన్నాడు, కానీ చీర అంతం లేదు. ఎంత లాగినా కొత్త చీర, మళ్ళీ కొత్త చీర. సభలో ఉన్న వాళ్ళకి కళ్ళు తిరిగిపోయాయి. దుశ్శాసనుడు అలసిపోయి కూలిపోయాడు. అది కృష్ణుడి మహిమ, ధర్మానికి వచ్చిన రక్షణ. సభలో మార్పు. ధృతరాష్ట్రుడు భయంతో వణికిపోయాడు. ద్రౌపదిని వరాలు అడగమన్నాడు. ద్రౌపది కోరింది, నా భర్తలు స్వేచ్ఛగా ఉండాలి అని. మరొక వరం, వారి ఆయుధాలు తిరిగి ఇవ్వాలి. 3వ వరం అడగలేదు, ఎందుకంటే అతివరాలు అనర్థం చేస్తాయని తెలుసు. పాండవులు రాజ్యసభ నుంచి బయటికి వచ్చారు, కానీ వారి హృదయంలో యుద్ధం మొదలైంది. ధర్మం ఆలస్యం కావచ్చు, కానీ ఎప్పుడూ ఓడిపోదు. ఒక స్త్రీ అవమానం ఒక వంశ నాశనానికి కారణమవుతుంది. ద్రౌపది కన్నీళ్లే కురుక్షేత్ర యుద్ధానికి అగ్ని. ఈ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి కౌరవులు ఇంకేమి కుట్ర పన్నారు? పాశాల ఆట మళ్ళీ మొదలవుతుందా? పాండవుల విధి ఏంటి? తర్వాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం.